ఆగరా ఆగరా బాలు ఏం చేస్తున్నావురా నువ్వు తప్పుకో బాలు తోసేస్తావరా చంపేస్తాను ఈరోజు ఆదిత్య రేయ్ వదలండి ఆదిత్య ఆపండి నా మీద ఒట్టే దయచేసి ఆపండి వాడు నిన్ను వాడు కాదురా మీరిద్దరు కలిసి నన్ను చంపేయండి రా చంపేయండి ఒరేయ్ అసలు మీరు అన్నదమ్ములేనా ఒక తల్లి కడుపున పుట్టి ఒకే రక్తం పంచుకొని చివరికి శత్రువుల్లా కొట్టుకుంటున్నారు అసలు మిమ్మల్ని ఏమనాలరా మిమ్మల్ని కన్న పాపానికి ఈ రోజు నేను కుమిలిపోతున్నాను రా నా కళ్ళ ముందే నా బిడ్డలు కొట్టుకొని చావటం నేను చూడలేనురా చంపేయండి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను చంపేసి ఆ తర్వాత నా శవం సాక్షిగా మీరు కొట్టుకోండి ఒకరినొకరు నరుక్కోండ్రా చంపేసుకోండి ఏడవకమ్మా ఊరుకో ఏడవక ఏం చేయమంటారు తాతయ్య అన్నదమ్ములంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేలా ఉండాలి కానీ వీళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు రాణి ఇలాంటి కొడుకుల్ని కన్నందుకు నాలాంటి తల్లికి ఏడుపు కాక చివరికి ఏం మిగులుతుంది తాతయ్య రే ఏం చేస్తున్నారా నలుగురు పిల్లలున్నారని ఇంటికి అయోధ్య నిలయమని పేరు పెట్టుకున్నాను రా కానీ ఈరోజు ఈ ఇంటిని కురుక్షేత్రంలా మార్చేశారు కదరా తాతయ్య వాడు చేసిన తప్పులేంటో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు తాతయ్య వాడు చేసింది తప్పైతే మరి నువ్వు చేసిందేంట్రా ఒప్ప వదినంటే ఎవరు నీకు కన్న తల్లితో సమానం మరి తన చెయ్యి ఎలా పట్టుకున్నావురా తనని ఎందుకు చంపాలని చూసావు దాన్నేమంటారు తప్పు కాదా మరి ఏరా నీ తమ్ముడి మీదే కేసులు పెడతావా వాణ్ణి జైలుకి పంపిస్తావా ఇప్పటికే వాణ్ణి ఇంటి నుంచి బయటకు పంపించావు ఇంకా జైలుకి పంపించి వాడి జీవితాన్ని నాశనం చేస్తావా మరి వాడు చేసింది ఏంటమ్మా అది తప్పు కదా కారణం లేకుండా వాడు ఏ పని చేయడరా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికైనా నువ్వు ఓపిక పట్టావా వాడెందుకు ఆగుతాడు తాతయ్య పెత్తనం చేతికొచ్చింది కదా వాడికి అందరూ బానిసల్లాగే కనిపిస్తున్నారు ఏ నిర్ణయాలు ఎవరికి చెప్పడు ఈ ఇంట్లో ఎవరు వాడికి మనుషుల్లానే కనిపించట్లేదు వాడు వాడి భార్య వాళ్ళిద్దరే వాడి ప్రపంచం మిగిలిన వాళ్ళెవ్వరు మనుషులు కారు ఎవ్వరికి విలువలేదు అమ్మా నేను ఊరికే ఆవిడని తీసుకెళ్ళలేదమ్మా అసలు తను రేయ్, నర్మల్!